వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నా పేరు ప్రతిభ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కార్పొరేట్ కంపెనీలకు దోచిపెట్టిన కేంద్ర బడ్జెట్పై రైతు, కార్మిక, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కడప అంబేద్కర్ సర్కిల్ నందు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల జిల్లా కార్యదర్శులు నాగసుబ్బారెడ్డి, మనోహర్, దస్తగిరి రెడ్డి, అన్వేష్ తదితరులు మాట్లాడుతూ వ్యవసాయ రంగానికి నిధులు కేటాయింపు పెంచాలని, కార్మిక హక్కులను కాలరాసే విధంగా ఉన్న 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, ఉపాధి హామీ పథకానికి నిధులు పెంచాలని వారు డిమాండ్ చేశారు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ను కార్మిక ప్రజా వ్యతిరేక బడ్జెట్గా భావిస్తూ ఉన్నాము. ప్రవేశపెట్టిన బడ్జెట్లో కార్మికులకు కానీ లేదా కార్మిక శాఖకు కానీ ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం, వలస కార్మికులు, సంఘటిత అసంఘటిత రంగంలో ఉన్నటువంటి కార్మికులు వీరన్నిటిని కూడా విస్మరించి ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా తయారు చేసినటువంటి బడ్జెట్గా ఉన్నది. ఈరోజు సంపదను సృష్టిస్తున్నటువంటి కార్మిక వర్గాన్ని విస్మరించి సంపన్నులకు, కార్మికుల శ్రమ దోపిడీ చేస్తున్నటువంటి కార్పొరేట్ శక్తులకు, ఆదాని, అంబానీ లాంటి గొప్ప గొప్ప కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేసేటువంటి విధంగా ఈరోజు కార్మికులను బజారు పాలు చేసేటువంటి దానికి, వీధుల పాలు చేసేదానికి ఈ బడ్జెట్ ఉపయోగపడుతుంది. ఈరోజు పెరుగుతున్నటువంటి జనాభా, పెరుగుతున్నటువంటి కార్మిక వర్గం, పెరుగుతున్నటువంటి అసంఘటిత వర్గం, వీరికి కావాల్సినటువంటి సదుపాయాలన్నీ కల్పిస్తామని చెప్పేసి అనేక సందర్భాలలో ఈరోజు బహిరంగ సభలలో లేదా కరోనా టైంలో అనేక సందర్భాల్లో ఈరోజు మేము కార్మికులకు అనుకూలమైనటువంటి అనేక పథకాలు ప్రవేశపెడతామని చెప్పి వారికి సంబంధించినటువంటి ఇన్సూరెన్సులు స్కీములు ప్రవేశపెడతామని చెప్పేసి వారికి పెన్షన్ సౌకర్యం కలిగించే విధంగా ప్రవేశపెడతాం పథకాలని చెప్పినటువంటి ఈ దుర్మార్గమైనటువంటి మోడీ ఈరోజు కార్మికులకు పంగనామాలు పెట్టినటువంటి పరిస్థితి కనబడతా ఉంది బడ్జెట్లో. అదేవిధంగా రైతులకు అనుకూలం అంటాడు. క్రెడిట్ కార్డు సంబంధించి క్రెడిట్ ఫెసిలిటీ 5 లక్షలు పెంచినామని చెప్తా ఉన్నాడు. వ్యవసాయ కార్మికులకు సంబంధించి ఆదుకుంటానని చెప్పినాడు. కానీ ఈరోజు 200 రోజులు పని దినాలు కావాలని చెప్పేసి వ్యవసాయ కార్మిక సంఘాలు అనేక రోజులుగా డిమాండ్ చేస్తూ ఉన్నా కానీ రైతులు నల్ల చట్టాలు రద్దు చేసి మా స్థానంలో మాకు ఇచ్చినటువంటి హామీల మేరకు ఈరోజు రైతులకు సంబంధించి ఎంఎస్పీని కనీస మద్దతు ధరను ప్రకటించి మార్కెట్ యార్డులను కొనసాగించి ఈరోజు రైతులను ఆదుకోవాలని చెప్పేసి ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ రిపోర్టును అమలుపరచాలని చెప్తున్నటువంటి దాన్ని ఈరోజు స్వామినాథన్ కు భారత రత్న ఇచ్చి సత్కరిస్తున్నామని చెప్పినటువంటి ఈ గొప్ప కుహన మేధావులు ఈరోజు రైతులను నడ్డీరు కొడతా ఉన్నారు. ఈరోజు ఉన్నటువంటి ధరలు ద్రవ్యోల్బణం తగ్గించకుండా, ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయకుండా, ధరలు తగ్గించకుండా ఈరోజు ఏ విధంగా ప్రజలకు అనుకూలమైన బడ్జెట్ అవుతుంది. కాబట్టి ద్రవ్యోల్బణం అదుపు చేయడం లేదు, ధరలు పెరుగుతూ ఉన్నాయి, వాటిని పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు నిధిని ఏర్పాటు చేస్తామని చెప్పినారు. కార్మిక నిధిని అన్నాడు, రైతుల నిధి అన్నాడు, వ్యవసాయ కార్మికుల నిధి అన్నాడు, వలస కార్మికుల నిధి అన్నారు. ఏదీ లేకుండా ఈ బడ్జెట్ ను తూతూ మంత్రంగా ప్రకటన చేసింది నిర్మలా సీతారామన్. ఎన్నికలు జరగబోతున్నటువంటి బీహార్ కు, ఢిల్లీకి కావలసినటువంటి అనేక రకాల రాయితీలు ప్రకటించి ఎన్నికల్లో పబ్బం గడుపుకునే దానికి ఉపయోగపడతా ఉంది ఈ బడ్జెట్. కాబట్టి
దీనిని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టినాము. కాబట్టి ప్రజలందరూ కూడా ముక్త ఖండంతో ఈ బడ్జెట్ ను వ్యతిరేకించాలని చెప్పేసి ఏఐటీయూసీ మిగతా కేంద్ర కార్మిక సంఘాలను కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ రైతు వ్యవసాయ కార్మిక వ్యతిరేక బడ్జెట్ అని చెప్పి భావిస్తూ, అలాగే 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పి కార్మిక సంఘాలు, సిఐటియు, ఏఐటీయూసీ, ఇతర కార్మిక సంఘాలు, రైతు వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు కడప డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సర్కిల్ వద్ద నిరసన కార్యక్రమం జరుగుతా ఉన్నది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి బడ్జెట్ ప్రజా వ్యతిరేకమైనటువంటి బడ్జెట్ గా మేము భావిస్తా ఉన్నాం. రైతు వ్యతిరేక బడ్జెట్ గా మేము భావిస్తా ఉన్నాం. ఎందుకంటే ఊరంతా మన వాళ్ళే, ఉత్తవోసుకోవడానికి స్థలం ఉండదంట. కాబట్టి కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి బడ్జెట్ ఏ ఒక్కరికి కూడా ఉపయోగకరంగా లేదు. కాబట్టి ఈరోజు నిరసన ముఖ్యంగా తెలియజేస్తా ఉన్నాం. రెండోది, ఈరోజు కార్మికుల అంటే ప్రాణాలు తెగించి, ప్రాణాలు పోగొట్టుకొని, రక్తం దారపోసి 8 గంటల పని దినాన్ని సాధించుకున్నటువంటి కార్మిక హక్కులను కాలరాయడానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక చట్టాలను తీసుకొస్తా ఉన్నది. దీనిని వెంటనే రద్దు చేయాలని, 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పి ఈరోజు కార్మిక సంఘాలుగా, ట్రేడ్ యూనియన్ గా, సిఐటిగా ప్రత్యేకంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే ప్రజల మీద నమ్మకం లేదు, ఓట్లేసిన కార్మికుల మీద నమ్మకం లేదు, అట్లాగే ఉద్యోగుల మీద నమ్మకం లేదు. ఈరోజు ఎల్ఐసి చాలా కీ రోల్ గా పోషిస్తా ఉన్నది. ప్రజలకు నమ్మకంగా ఎప్పుడు పెళ్లి జరిగినా, పిల్లల చదువుకైనా అంటే దాచుకున్నటువంటి డబ్బులు ఎల్ఐసిని కూడా ఈరోజు 100% ప్రైవేటీకరించడాన్ని కార్మిక సంఘాలుగా తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. నరేంద్ర మోడీ గారి ఈరోజు ముంటి అవుటితనంగా ఉన్నారు. మీరు ఎప్పుడు ఉంటారో ఎప్పుడు పోతారో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి మనకి ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రభుత్వం అర్థం చేసుకోవాలా, ఆలోచన చేసుకోవాలా. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలేసినటువంటి ఎంపీలు సపోర్ట్ ఇస్తే కేంద్రంలో ప్రభుత్వం అధికారంలోకి ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్ కు ఈరోజు గుండు సున్నా ఇచ్చి ఈరోజు ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఉంది. బడ్జెట్ అంత ఆకారం ఎలా ఉంటుంది అంటే 3 రకాలుగా చేస్తారు. ఒకటి, బడ్జెట్ కేటాయిస్తారు. బడ్జెట్ కేటాయింపులు కేటాయించిన తర్వాత ఇచ్చేది మటుకు 100 కోట్లు అయితే 50 కోట్లు ఇస్తారు. 50 కోట్లకు 15 రోజులు టైం పెట్టి ఇవ్వకపోతే ఎన్నికి తీసుకుంటారు అంటే చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఇట్లాంటి ఆలోచనలు మానుకొని కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ కార్మిక వ్యతిరేక విధానాలు మానుకొని చేయకపోతే ఆందోళన చేస్తామని చెప్పి కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల తరఫున ప్రత్యేకంగా తెలుపుతా ఉన్నాం. థ్యాంక్ యూ.